గోధుమ పిండితో బాదుషాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి అండ్ గుల్లగా కూడా వస్తాయి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఘీ వేసుకొని వీటన్నిటిని అర నిమిషం దాకా బాగా కలుపుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పాకం కోసం 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకొని జిగురు పాకం వచ్చేదాకా మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. ఒకసారి జిగురు పాకం రాగానే 2 యాలకులు కొట్టి అందులో వేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ఉండలు తీసుకొని మనం బాదుషాలాగా ప్రిపేర్ చేసుకుందాం అన్ని. అలాగే గ్యాస్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయ్యాక మాత్రమే ఈ బాదుషాలు వేసుకుని లో ఫ్లేమ్ లో ఇవి పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఒకసారి ఇవి పైకి తేలాక మంట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం ముందుగా చేసుకున్న పాకంలో వేసి అరగంట ఉంచితే సరిపోతుంది. అంతే అండి, బాదుషాలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్